హిమాయత్ సాగర్ లోకి మీ ఉస్మాన్ సాగర్ లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి కేబినెట్ లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ కేబినెట్ లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం? ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్ లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్లు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతా ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది. అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము? 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పుకాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం మంజూరు చేయడం జరిగింది 545 కోట్ల రూపాయలతో. అది కూడా చేస్తాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5000, మిగతా అంత కలిపితే 6000 చిల్లర కోట్లు దీనికి. ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు. మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జిలు, STPలు, దాంతో పాటు SNDP ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, STPలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుడల్లా రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేదేం ఇల్లు కొట్టే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తా. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన, హ్యుమానిటేరియన్ అప్రోచ్ లో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా ఆలోచన మూసీ మీద ఇది. మరి ఏం చేసినాం మేము? ఒక్కొక్కటి ఇది చూడండి. ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు. వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు గులగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్ లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్క్. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసింది కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000